అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరికి సంబంధించి ఒక కీలకమైన క్వాలిటీ ఈ వీడియోలో నేను చెప్తాను. సో మనం ఉన్నదన్నట్టు మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కూడా ఒప్పుకోవాలి. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని గుర్తించాలి. అట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళైనా సరే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని అంగీకరించాలి. అప్పుడే మన రాష్ట్రంలో స్నేహపూర్వక రాజకీయం ఉంటుంది అండ్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ బాగుంటుంది. సో ఎవరు ఏం చేస్తున్నారనేది సామాన్యులకు అర్థమవుద్ది. ఉదాహరణకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఏమిటంటే ఆయన్ని మనం ఎక్కడ అప్రిషియేట్ చేయాలంటే 2019, 2024 మధ్య ఎన్ని అరాచకాలు జరిగినా, ఎంత అవినీతి జరిగినా, ఎన్ని దందాలు ఇవన్నీ జరిగినా సరే ఆయన చేసిన వర్క్, ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో సుమారుగా 700 కోట్లతో ఒక పెద్ద వాటర్ ప్రాజెక్టు ప్లస్ రీసెర్చ్ సెంటర్ కట్టారు. దాన్ని ఖచ్చితంగా అంగీకరించాలి. 700 కోట్లు అన్నాను, 200 కోట్లు. అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ కట్టించారు. అలాగే ఒక పెద్ద వాటర్ ప్రాజెక్ట్ ఒకటి కట్టించారు. సో ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాల తరబడి ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే సాకారం జరిగింది. 90% వర్క్స్ పూర్తి చేశారు 2024లో దిగిపోయే సమయానికి. అదే ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. అలాగే రామాయపట్నం పోర్టు, మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి హామీలుగా ఉన్నాయే తప్ప కార్యరూపం దాల్చల, నిర్మాణాలు మొదలవ్వాల. ఈవెన్ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు శంకుస్థాపన చేసినప్పటికీ మచిలీపట్నం పోర్టుకి, రామాయపట్నం పోర్టుకి భూసేకరణ పూర్తి అవ్వలేదు, లీగల్ ఇష్యూస్ క్లియర్ అవ్వలేదు, పూర్తి స్థాయి అనుమతులు రాలేదు. ఏదో హడావుడిగా శంకుస్థాపన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ల పాటు ఆ వర్క్స్ అన్ని పూర్తి చేసి, భూసేకరణ పూర్తి చేసి, లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసి, అన్ని రకాల అనుమతులు తెచ్చుకొని 2022లో రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చేశారు. 2023 మే నెలలో అనుకుంటా మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన చేశారు. అక్కడికి 2 నెలల్లో మూలపేట పోర్టు శంకుస్థాపన చేశారు. అవన్నీ కూడా ఆయన దిగిపోయే సమయానికి అరౌండ్ 40 to 60% వర్క్స్ పూర్తయ్యాయి. అది ఆయన చలవే. అది కూడా ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి, ఒప్పుకోవాలి. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఆ ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడినా, అది అవసరం లేదు, అక్కడికి ఎర్ర బస్సులు కూడా రావు, ఇక్కడికి దగ్గరలో వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో ఇక్కడెందుకు ఈ ఎయిర్పోర్ట్ కట్టడం అని వ్యతిరేకంగా మాట్లాడినా, ఆయనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు, ఈసీ క్లియరెన్సు, అలాగే లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసి, భూసేకరణ పూర్తి చేసి, పనులు ప్రారంభించి ఆయన దిగిపోయే సమయానికి 30% వర్క్స్ పూర్తయ్యేలా చేయగలిగారు. సో ఇవన్నీ కూడా ఒప్పుకోవాలి. అంటే డెవలప్మెంట్ విషయంలో. అలాగే సచివాలయాలు కట్టారు కదా, మెటీరియల్ కాంపనెంట్స్తో విలేజ్ క్లినిక్లు కట్టారు కదా, సో గ్రామ సచివాలయ బిల్డింగ్లు కట్టారు కదా, అండ్ రైతు భరోసా కేంద్రం. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఒప్పుకోవాలి. అయితే చంద్రబాబు గారు గొప్పతనం ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మైనస్ ఏంటంటే, గతంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఆయన కొనసాగించాల. చిచి వాళ్ళు చేసింది నేను కొనసాగించడం ఏంటి, నేను ఫ్రెష్గా చేస్తానని అన్నీ చేసుకెళ్లారు. ఈ క్రమంలో అంతకుముందు ప్రభుత్వం చేపట్టిన పోలవరం లాంటివి వదిలేశారు, అమరావతి లాంటివి వదిలేశారు, కొన్ని కూల్ చేశారు, కొన్నిటి జోలికి వెళ్ళలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసిన వాటిని కొనసాగిస్తున్నారు. అరే ఇవి రాష్ట్రానికి అవసరం, ఇక్కడ రాజకీయం ముఖ్యం కాదు, జగన్ స్టార్ట్ చేశాడా లేదా రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేశాడా లేదా ఇంకెవరో స్టార్ట్ చేశారనేది ముఖ్యం కాదు, ఇవి రాష్ట్రానికి అవసరం, వీటిని కొనసాగించాలి అని చెప్పి రామాయపట్నం పోర్టులు పూర్తవుతాయి. రామాయపట్నం పోర్టు పనులు జరుగుతున్నాయి, మేబీ ఇంకో సంవత్సరంన్నరలో పూర్తవుతాయి. సో ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి, చంద్రబాబు గారికి ఇవ్వాలి. అండ్ మచిలీపట్నం పోర్టు పనులు జరుగుతున్నాయి, సో ఆ క్రెడిట్ అది పూర్తయ్యాక చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి ఇవ్వాలి. అండ్ మూలపేట పోర్టు, అందులో సింహభాగం క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది, మిగిలిన క్రెడిట్ చంద్రబాబు గారికి వెళ్తుంది. సో అక్కడ రాష్ట్రం శాశ్వతం, రాష్ట్ర విధానాలు శాశ్వతం, అభివృద్ధి శాశ్వతం, నాయకుడు ఎవరు అనేది పక్కన పెట్టాలి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కంటే చెడు ఎక్కువ ఎందుకు కనిపిస్తుందంటే, ఒకటి మీడియా ఫోకస్, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా బలంగా ఉంటుంది, మీడియా ఫోకస్ ఒకటి. 2, ఆయన మంచి కంటే చెడు కూడా, మంచి ఎంతగా చేశారో చెడు కూడా అంతకన్నా ఎక్కువే చేశారు. అది ఎక్కువగా జనం మైండ్లో నాటుకుపోయిందనమాట. మనం చాలాసార్లు చెప్పాం, మనం 10 మందికి చెడు చేసి 90 మందికి మంచి చేస్తే ఆ 90 మంది మంచి చేసిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు మన గురించి చెప్తారో చెప్పరో తెలియదు, కానీ ఈ 10 మంది మాత్రం ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా మరొక 1000 మందికి వాళ్ళు ఇంపాక్ట్ చూపిస్తారు, ప్రభావితం చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు.
ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ళు జరిగినవి. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ కేసు కావచ్చు, అండ్ రేపల్లిలో జరిగిన ఆ అమ్మాయి ఏది వెంకటేశ్వరు వాళ్ళ అబ్బాయిది, అంటే ఒక అమ్మాయిని యాసిడ్ దాడి చేశారు కదా, ఆ కేసు కావచ్చు, అండ్ పలమనేరులోను కావల్లోనూ జరిగిన, నంద్యాలలో జరిగిన ముస్లిం కుటుంబం కావచ్చు, అలాగే డోర్ డెలివరీ కేసు కావచ్చు, ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. వీటితో పాటు కూల్చివేతలు ఉన్నాయి, అక్రమ అరెస్టులు ఉన్నాయి, కక్ష సాధింపులు ఉన్నాయి, పగ ప్రతీకారం ఉంది, రాజధాని పనులు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకని ఆయన చేసిన మంచి వెనక్కి వెళ్ళిపోయి చెడు మాత్రమే కనిపించడానికి కారణం అదే. కానీ ఏ మాటకా మాట చెప్పుకోవాలంటే ఆయన చేశారు, ప్లస్ ఈయన కొనసాగిస్తున్నారు, పూర్తి చేస్తున్నారు. అండ్ విజన్ విషయంలో ఈ రాష్ట్రానికి ఈ సంవత్సరానికి ఇది ఉండాలి, ఈ సంవత్సరానికి ఇది ఉండాలి, ఇలా చేయాలి అని పెర్ఫెక్ట్ ప్లాన్ చేసే విజన్ విషయంలో చంద్రబాబు గారు బెస్ట్. సో అది ఈ 2 పార్టీల వాళ్ళు అర్థం చేసుకోవాలి. 2 పార్టీల వాళ్ళు ఊర్లో పక్కన కూర్చున్నప్పుడు ఇటువంటి డిస్కషన్సే వస్తాయి, ఇలాగే మాట్లాడతారు. కానీ వాళ్ళే మీడియా ముందుకు వచ్చేసరికి అండ్ కింద కామెంట్లకు వచ్చేసరికి ఎవడి పార్టీ వాడికి కావాలి, ఎవడి నాయకుడు వాడికి గొప్ప. అర్థమైంది కదా. సో మేబీ ఈ వీడియో చేసినందుకు నేను మాట్లాడిన దానిలో కొన్నిటిని వైసీపీ వాళ్ళు కట్ చేసుకొని రీల్స్గా వాడుకోవచ్చు. ఆ మొక్కను పట్టుకొని టీడీపీ వాళ్ళు నన్ను నేను సజ్జల మనిషినో లేదా జగన్మోహన్ రెడ్డి గారి మనిషినో నాకు వైసీపీ నుంచి ప్యాకేజ్ వస్తుందని ప్రమోట్ చేయొచ్చు. కానీ వాస్తవం మాట్లాడుకోవాలి, ఎవరు చేసిన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. థ్యాంక్ యూ. కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మీరు ఒక యాడ్ చూస్తే మీరు లడ్డూబెల్లం.com అని, సో వీళ్ళ ప్రత్యేకత ఏంటని తెలియాలంటే ఒకసారి వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటో చూడండి, ఆ వెబ్సైట్ విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర మిల్లెట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్తో తయారు చేసిన లడ్డూలు ఒక 20 రకాలకు పైగా ఉంటాయండి. అండ్ మిల్లెట్స్తో తయారు చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి, అంటే కొర్ర, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన హాట్ స్నాక్స్, అంటే జంతికలు, మురుగులు, రిబ్బన్ పూస, పకోడా లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పిల్లలకు సరదాగా, ఇప్పుడు సంక్రాంతి టైం కదా, పిల్లలకి సెలవులు కదా, ఇంట్లో బుక్ చేసి పెట్టుకుంటే ఒక వారం 10 రోజులు పిల్లలకి అటువంటి ఫుడ్ అలవాటు చేయడం మంచిది, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కంటే. అలాగే పిల్లలకి బూస్టు, హార్లిక్స్, బోర్న్విటా, కాంప్లైన్ లాంటివి ఇచ్చాకంటే వీళ్ళు తయారు చేసే ఏబీసీ పౌడరు అండ్ రకరకాల పౌడర్స్, మునగాకు పొడని, జామాకు పొడని, ఏబీసీ పొడని, ప్రోటీన్ పౌడర్ అని ఉంటుంది, అవి అలవాటు చేయడం మంచిది. ఇవి పిల్లలకి పెద్దలకి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ వీళ్ళు తక్కువ రేట్కి ఇస్తున్నారు, చాలా తక్కువ మార్జిన్కే ఆన్లైన్లో సేల్ పెట్టారు. సంక్రాంతి సందర్భంగా ఆఫర్లు ఉన్నాయి, అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. 9997839994 నెంబర్కి కాల్ చేయండి. అలాగే మన నరసరావుపేట, పల్నాడు జిల్లాకు సంబంధించి నరసరావుపేటలో స్టోర్ ఉంది. ఎవరైనా దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉంటే వెళ్ళి విజిట్ చేసి కొనుగోలు చేయొచ్చు. ఇంకెక్కడైనా మీరు స్టోర్ పెట్టాలి అనుకుంటే, వీళ్ళ ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలనుకుంటే హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, లేదా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఎక్కడైనా సరే ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.